జనరల్ గా ఏదైనా మనం తెలియక చేసినప్పుడు ఒక ఆత్మ మన వెంట రావడం లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తుంది. కానీ ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఒక ఆత్మ ఇలా చేస్తుందా అనిపించింది నాకు. శాకిని అంటే దయ్యం లేదా ఒక ఆడపిశాచి. దీనిని ఎప్పుడు కూడా ఢాకినీతోనే ఉపయోగిస్తారు. అంటే శాకిని ఢాకిని ఇవి రెండు కూడా ఎప్పుడూ కలిసి ఉండే జంట దయ్యాలు. మరి ఇలాంటి దయ్యాలు దాదాపు ఒక 5 నెలల పాటు కుటుంబం మొత్తాన్ని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టాయో, వాళ్ళని ఏ రకంగా టార్చర్ పెట్టాయో, అయినా సరే అవి పెట్టే ఇబ్బందుల్ని భరించి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కుటుంబం ధైర్యంగా ఎలా ఎదుర్కొంది, అసలు ఈ దయ్యాలు వాళ్ళ కుటుంబంలోకి ఎలా ప్రవేశించాయి, అసలు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. గివ్ అవే మొత్తం 12 మెంబర్స్ కి ఇస్తున్నాను. 10 మెంబర్స్ కి ఏంటంటే సబ్స్క్రైబర్స్ కి, 2 మెంబర్స్ కి నాకు స్టోరీ సెండ్ చేసిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ని నాతో షేర్ చేసుకున్నారు. నేను దాన్ని వీడియోగా తీసాను. మొత్తం 15 స్టోరీస్ చేశాను కదా లాస్ట్ మంత్ లో. అందులో నేను 2 వీడియోస్ ని సెలెక్ట్ చేశాను. ఏ వీడియోస్ కి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో వాళ్ళకే ఇస్తున్నాను. ఫస్ట్ వన్ కొత్త పెళ్లి కూతురు కోసం కాపు కాసిన కొరివి దయ్యం. సెకండ్ వన్ వచ్చేసి బెంగళూరు చందాపూర్ లో జరిగిన ఇన్సిడెంట్. సో మీ ఇద్దరు కూడా నాకు మెయిల్ లో గానీ ఇన్స్టాలో గానీ మీ అడ్రస్ ని షేర్ చేయండి. నా పేరు లావణ్య. మాది కాకినాడ దగ్గర ఏజెన్సీ ఏలేశ్వరం దగ్గర ఉంటాము. అయితే నా చిన్నతనంలోనే అమ్మ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారు. నేను పుట్టింది ఏలేశ్వరంలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. శంషాబాద్ లో ఉండే వాళ్ళం. అలా ఇక్కడే సెటిల్ అయిపోయాము. అయితే 2008వ సంవత్సరంలో ఏప్రిల్లో సమ్మర్ హాలిడేస్ కని చెప్పి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మమ్మ వాళ్ళు ఏలేశ్వరంలో ఉంటారు. అప్పటికే నా వయసు 11 సంవత్సరాలు పూర్తయి 12 వచ్చాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత నానమ్మ దగ్గర కూడా ఉందాము అని చెప్పి నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. వాళ్ళింటికి వీళ్ళింటికి 1 కిలోమీటర్ దూరం అంతే, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేను అక్కడే మెచ్యూర్ అయ్యాను. మెచ్యూర్ అయినప్పుడు అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఫంక్షన్ అది చేశారు. మా సైడ్ ఏంటంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మెచ్యూర్ అయిన అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు. అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్లి కొత్త బట్టలు పెట్టిన తర్వాత మేనమామ తీసుకెళ్తాడు. అప్పటిదాకా కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. అయితే ఫంక్షన్ అయిపోయిన మర్నాడే అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి నాకు కొత్త బట్టలు అవి పెట్టారు. అయితే మామయ్య తీసుకెళ్లాలి. ఆ తర్వాత మామయ్య వచ్చి నిన్ను తీసుకెళ్లే వరకు కూడా నువ్వెక్కడికి వెళ్ళకమ్మా అని అమ్మ వాళ్ళందరూ కూడా నాకు మరీ చెప్పారు. అమ్మ నువ్వెక్కడికి వెళ్ళకు, మామయ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వరకు కూడా నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఇవాళ మామయ్య వచ్చి ఇంటికి తీసుకువెళ్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అట్నుంచటే హైదరాబాద్ కి వెళ్ళిపోదాము. ఇవాళ నైట్ కి ట్రైన్ అని చెప్పేసి అమ్మంది. సరే అమ్మా అని చెప్పేసి నేను బయట ఆడుకుంటానమ్మా అని మా అక్క వాళ్ళ అమ్మాయి నేను బయట ఆడుకుంటున్నాము. అక్క అంటే మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి. ఇద్దరం కూడా అలా ఆడుకుంటూ సరే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం ఒకసారి అని చెప్పేసి నేను నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను. కొత్త బట్టల్లోనే వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ 4 రోడ్లు కలిసిన జంక్షన్ ఒకటి ఉంటుంది. అక్కడ దారిలో రోడ్డు మీద కింద పడిపోయాను. అది కూడా మిట్ట మధ్యాహ్నం టైం 12ంటికి. పడిపోయిన తర్వాత నా మోకాలికి బాగా దెబ్బ తగిలింది. అక్కడ నుంచి రక్తం కూడా వస్తుంది. నా రక్తం అక్కడ రోడ్డు పైనే అంటుకునుంది. సరేలే అని చెప్పేసి ఆ టైంలో ఇంకేం తెలియదు కదా, చిన్నపిల్లలం కదా, ఇంకా అలాగే అక్కడే వదిలేసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే నేను దారిలో వెళ్ళేటప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ నన్ను పిలిచారు. అప్పటికే నాతో వచ్చింది కదా మా అక్క వాళ్ళ అమ్మాయి, వెళ్ళొద్దు అతని దగ్గరికి, అతను మంచివాడు కాదు అని చెప్పింది. అయినా సరే నేను వినకుండా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నాతో నార్మల్ గానే మాట్లాడారు. ఆ తర్వాత నేను నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మా మామయ్య వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మా మామయ్య వాళ్ళు నాకు కొత్త బట్టలు వాళ్ళ ఇంట్లోనే పెట్టేస్తే ఆ రోజు నైట్ కి మేము అటు నుంచి అటే ట్రైన్ కి వెళ్ళిపోయాము. ఎప్పుడైతే హైదరాబాద్ కి రీచ్ అయ్యానో ఆ రోజు నుంచి కూడా నాకేమైందంటే ఫుల్ వామిటింగ్స్, మోషన్స్. ఏం తిన్నా సరే తాగినా సరే, కనీసం మంచి నీళ్లు తాగినా సరే అది కూడా వామిట్ అయిపోయేది. ఇంకా మోషన్స్ అన్నమాట. ప్రతి దానికి ఏం తిన్నా, కనీసం టాబ్లెట్స్ వేసుకున్నా సరే మోషన్స్ అయిపోయేది. ఏ ఫుడ్ కూడా నాకు అసలు ఇమిడేది కాదు. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే నన్ను శంషాబాద్ లో ఉన్న సాయిరామ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. ఆ హాస్పిటల్లోనే 1 వీక్ అలా ఉన్నాము. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత తగ్గిందిలే అనుకున్నాము. అప్పుడే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి స్కూల్లో మేడం కాల్ చేశారు. పాపని స్కూల్ కి పంపించండి, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్తే సరే అండి అని అమ్మ చెప్పి నాకు బానే ఉంది కదా పిల్లకి అని చెప్పి నన్ను స్కూల్ కి పంపించింది. స్కూల్ కి వెళ్ళిపోయాను నేను ఎప్పట్లాగే. స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే
ఒక్కసారిగా నన్ను ఎవ్వరో వెనక నుంచి నా జుట్టు పట్టుకొని లాగుతున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నేనేమో ఫ్రెండ్స్ ఎవరన్నా ఆట పట్టిస్తున్నారా అనుకుంటే నేనే లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను. ఆ రోజు గాలి కోసం విండో దగ్గర కూర్చున్నాను. ఆ విండో ఏంటంటే లాస్ట్ బెంచ్ లో ఉంది కాబట్టి నేనే లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను. అలా నా జుట్టు పట్టుకొని ఎవరో లాగుతూ లాగుతూ ఎలా అయిపోయిందంటే ఒక్కసారిగా నాకు ఫిట్స్ వచ్చినట్టుగా కింద పడిపోయాను. వెంటనే స్కూల్లో మేడం వాళ్ళు మా అమ్మకి ఇన్ఫార్మ్ చేశారు. అమ్మ వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. శంషాబాద్ లోనే ఈసారి శ్రీనివాస్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ఒక 3 days ఆ హాస్పిటల్లోనే అలా ఉన్నాము. 3 days అయినా సరే నేను ఎలా అయిపోయానంటే ఒక కోమా పేషెంట్ ఏ విధంగా అయితే ఉంటారో సేమ్ అదే విధంగా అయిపోయాను. అప్పటికే నాకు ఏదో అయిపోయి ఏదో పిచ్చి పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తున్నాను. మా అమ్మను మాత్రం అస్సలు నా దగ్గరికి రానివ్వట్లేదు. మా నాన్నను మాత్రమే రానిస్తున్నాను. మా అమ్మని చూడగానే అమ్మని తిట్టేస్తూ నువ్వు రాకు, నువ్వు వస్తే నేను చచ్చిపోతాను, నువ్వు వస్తే కనుక నేను చచ్చిపోతాను అని చెప్పి అమ్మని అలా అంటుంటే అమ్మ భయపడి బయట కూర్చొని అలా ఏడ్చేసేది. అప్పుడు మా అమ్మ వాళ్ళ తోడికోడలు అంటే మా పిన్ని నా దగ్గరే ఉండేది. నేను కూడా మా పిన్ని దగ్గరే ఉండేదాన్ని. ఆ శ్రీనివాస్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ పాప కండిషన్ ఏం బాగోలేదు, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఆమెకి ఏమీ క్యూర్ అయినట్టు అనిపించట్లేదు. నాకెన్ని మందులు ఇచ్చినా ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఏం చేసినా సరే వామిటింగ్స్ అండ్ మోషన్స్ అస్సలు తగ్గేవి కాదు. అప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే అర్ధరాత్రి 12 అలా నన్ను అంబులెన్స్ లో ఉస్మానియా హాస్పిటల్ కి పంపించారు. ఆ అంబులెన్స్ ఎక్కేటప్పుడు ఇంత ఓపిక లేకుండా పడుకున్న నేను అంబులెన్స్ రాగానే గబా నేను ఒక్కదాన్నే ఎక్కేశాను. అది చూసిన డాక్టర్ గారు ఏమన్నారంటే ఇదేంటి ఈ పిల్ల నాటకం ఏమన్నా ఆడుతుందా, ఇప్పటిదాకా అలా ఉన్న పిల్ల ఒక్కసారిగా అలా ఎలా ఎక్కేసింది, ఒకవేళ స్కూల్ కి వెళ్ళనని మారం చేయడానికి ఏమన్నా నాటకాలు ఆడుతుందేమో అని మా అమ్మతో అన్నారంట. అయితే అప్పుడు మా అమ్మ లేదండి పాప స్కూల్ మానడానికి అస్సలు ఒప్పుకోదు, ఎంత జ్వరం వచ్చినా సరే తను స్కూల్కి వెళ్ళిపోద్ది, అంబులెన్స్ వచ్చింది కదా ఇంటికి వెళ్ళిపోతున్నామన్న ఆతృతతో ఎక్కిందేమోనండి అని అమ్మ చెప్పిందంట. ఆ అంబులెన్స్ లో పడుకున్నాక మళ్ళీ నాకు ఓపికంతా అయిపోయి కాళ్ళు కూడా లేపలేని స్థితిలోకి అయిపోయాను. ఆ తర్వాత మా అమ్మ అంబులెన్స్ ఎక్కుతుంటే అమ్మ నువ్వు రాకు, నువ్వు వచ్చావంటే నేను రాను, నేను ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను, నువ్వు దిగిపో వెళ్ళిపో నువ్వు వద్దు అంటే ఇంకా అమ్మ కిందకి దిగేసిన తర్వాత మా పెద్దన్నయ్య మా అమ్మ బండి మీద వచ్చారు. నాతో పాటు నాన్న మా పిన్ని మా అన్నయ్య ఎక్కారు. మా పెద్దన్నయ్యను మా అమ్మ వెనకాలే బైక్ మీద హాస్పిటల్ కి వచ్చారు. ఆ హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత నన్ను అక్కడే టెస్ట్లన్నీ చేసి వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక నన్ను ఒక వార్డులో పడేశారు. అక్కడ ఏంటంటే అందరూ కాలిపోయిన వాళ్ళు ఏంటేంటో విధంగా ఉండేది. అవన్నీ చూసి నాకు నేనే సెలైన్ బాటిల్ పెట్టారు నాకు అప్పటికే. ఆ సెలైన్ బాటిల్ పట్టుకొని నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతాను, ఇక్కడ నుంచి దూకేస్తాను అని చెప్పి ఆ సెలైన్ బాటిల్ పట్టుకొని పరిగెత్తుతూ వస్తుంటే అక్కడ డాక్టర్స్ చూసి ఓకే పాప భయపడుతుందేమో, ఇక్కడ అందరూ ఉన్నారు కదా వార్డు షిఫ్ట్ చేయండి అమ్మాయిని అని చెప్పి నన్ను అదే హాస్పిటల్లో ఉన్న వేరే వార్డుకి షిఫ్ట్ చేశారు. అది ఎక్కడ ఉంటుందంటే 4th floor లో ఉంటుంది. ఆ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడేంటంటే పేషెంట్లు తక్కువ మంది ఉంటారు. బయట బెడ్ ఇచ్చేసారు, అక్కడే నన్ను అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత నేను ఏం పెట్టినా సరే తినేదాన్ని కాదు, నాకు ఏమీ తినాలనిపించేది కాదు. ఓన్లీ కొబ్బరి నీళ్లు మాత్రమే తాగేదాన్ని. అస్తమానం కూడా నేను అమ్మ కొబ్బరి నీళ్లు కావాలి, కొబ్బరి నీళ్లే కావాలి అని చెప్పి ఆ కొబ్బరి నీళ్లు మాత్రమే తాగేదాన్ని. అది కూడా ఎలా తాగేదాన్నంటే దాదాపు ఒక 10 లీటర్ల కొబ్బరి నీళ్లు ఒక్క రోజులో మధ్యాహ్నం లోపలే తెప్పించుకొని తాగడం ఇలా చేసేదాన్ని. నేను ఇలా చేస్తుంటే ఫస్ట్ అమ్మకు నా మీద కోపం వచ్చి ఏంటే నువ్వు అసలు డైలీ కొబ్బరి నీళ్ళే అంటున్నావు, కొంచెం ఏదైనా తిను, కనీసం ఈ జావన్న తాగుతావా లేదా అని చెప్పి కోప్పడింది. దానికి నేను నాకు ఏం వద్దు, నాకు కొబ్బరి నీళ్లు మాత్రమే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి నేను గట్టిగానే చెప్పానంట. అప్పుడు అమ్మకి అనుమానం వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కొబ్బరి నీళ్లు తాగను, అసలు నాకు ఇష్టం ఉండదు కూడా. ఒకసారి తాగినా నాకు వెంటనే దగ్గొచ్చేస్తుంది, అందుకని నేను ఇష్టపడను, ఎప్పుడు కూడా తాగను పెద్దగా. అంత ఇష్టం లేనిది అలా ఎలా తాగుతుంది ఈ పిల్ల, ఏదో అయ్యిందని చెప్పి అమ్మకి అనుమానం వచ్చింది.
ఎందుకు తనకి అనుమానం వచ్చిందంటే, మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం అని చెప్పాను కదా, మా ఇంటి పక్కనే మా ఊరు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా మా రిలేటివ్సే. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పేరు పద్మ. వరుసకి తను నాకు అక్క అవుతుంది. ఒక రోజు ఆ అక్కకి ఆరోగ్యం బాగోలేకపోతే మమ్మీ దగ్గరుండి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది తనని. అయితే ఆ అక్క కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తాగిద్ది. అక్కకి కొబ్బరి నీళ్ళంటే చాలా ఇష్టం. అలా అమ్మను పద్మ ఇద్దరు కూడా ఆటోలో హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ కూడా మా అమ్మే ఉండి అమ్మే అన్ని చూసుకునేది. అప్పుడు కూడా తను కొబ్బరి నీళ్లు కావాలి పెద్దమ్మ, నాకు కొబ్బరి నీళ్లే కావాలి అని చెప్పి ఎక్కువగా కొబ్బరి నీళ్లే తాగేదంట. మళ్ళీ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తనకి హెల్త్ బాగోలేనప్పుడు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ అక్క మా అమ్మ చేతిలోనే ఆటోలోనే కొబ్బరి నీళ్లు తాగుతూ రక్తం కక్కుకొని చనిపోయింది. ఇంకా మా అమ్మకి అనుమానం వచ్చేసింది అని చెప్పాను కదా. ఆ రోజు మా అమ్మ ఏం చేసిందంటే కొబ్బరి నీళ్లు తెప్పించి నా చేతికిచ్చి, ఇదిగో కొబ్బరి నీళ్లు తాగుతావా, నిజం చెప్పు, నువ్వెవరు, నా కూతురువి కాదు కదా, చెప్తావా లేదా అని నా జుట్టు పట్టుకొని చెప్పు నువ్వెవరు అని అడిగేటప్పటికి అప్పుడు నా ఒంటి మీదకి ఆ అక్కొచ్చి ఆ పెద్దమ్మ నేనే అంది. అప్పుడు అమ్మేమో, ఏ పద్మ ఎందుకొచ్చావు, నువ్వెందుకు ఏడిపిస్తున్నావు, నేను నీకు అంత సేవ చేశాను కదా, నిన్ను అంతలా చూసుకున్నాను కదా, నువ్వు నా చేతుల్లోనే కదా ప్రాణం విడిచావు, ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా, నా బిడ్డని పట్టుకొని ఏడిపిస్తావా అని చెప్పేసి అమ్మ ఏడ్చేసింది. అప్పుడు ఆ అక్క ఆత్మ, లేదు పెద్దమ్మ, నన్ను చేతబడి చేసి చంపేశారు, నా ఆత్మ ఆ చేతబడి చేసిన వాడి దగ్గరే బందీ అయిపోయింది, చెల్లికి కూడా చేతబడి చేశారు, చెల్లి మీదకి మొత్తం 3 ఆత్మల్ని వదిలారు, డాకిని, షాకిని, నన్ను. వాళ్ళు మా 3 ఆత్మల్ని కూడా అలా చెల్లి మీదకి వదిలారు తన ప్రాణం తీసుకురమ్మని చెప్పి. నువ్వు చెల్లిని వీలైనంత త్వరగా కాపాడుకో, ఏదన్నా చేసి ఆ చేతబడిని విడిపించుకో, నేను ఇంకేం చేయలేను పెద్దమ్మా, ఎందుకంటే నేను కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాను, వాళ్ళేం చెప్తే నేను అదే చేయాలి. ఇప్పుడు నేను నీకు నిజం చెప్పడానికి కూడా కారణం నువ్వే పెద్దమ్మా. ఇప్పుడు నువ్వు నన్ను చూసిన చూపు అలాంటిది, నువ్వు నన్ను అంతలా ప్రేమించేదానువు కదా, అందుకే నీకు నేను అబద్ధం చెప్పలేకపోయాను, నువ్వు చెల్లిని కాపాడుకో అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఇంకేం చెప్పలేదంట. ఇంకంతే. ఆ రోజు నుంచి నరకం ఎలా ఉంటుందో చూసాము. మా అమ్మ నాన్నలకి నిజం తెలిసిపోయింది కదా, ఇంకా ఆత్మలు డైరెక్ట్ గా అమ్మ వాళ్ళకి కనిపించేవి. కనిపించి అమ్మ వాళ్ళ ముందే నన్ను ఆ ఆత్మలు కొట్టేవి. నన్నైతే చాలా ఇబ్బంది పెట్టేవి. ఎలా అంటే, నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, నా చేతికి ఉన్న సూదిని పీకేసేది, నా సెలైన్ కూడా ఎక్కనివ్వకుండా చేసేది. ఇలా జరుగుతున్నప్పుడు అమ్మ ఇక్కడే హైదరాబాద్ లోని పురాణాపూల్ దగ్గర ఆరా తర్వాత జోన్ ఉంటుంది కదా, అక్కడ దర్గా దగ్గర ఉన్న ముస్లిం ఆయనకి చూపిస్తే ఆయన ఏం చెప్పారంటే, అక్కడ కూడా ఆయన అదే చెప్పారంట, అమ్మ పాపకి ఎవరో చేతబడి చేశారు, తీయడానికి కొంచెం టైం పడుతుంది, అది చాలా గట్టిగానే చేశారు అని చెప్పి ఆయన ఒక తాడు అదిచ్చి నా ఎడమ కాలికి మెల్లో కట్టమని చెప్పారు. సరేనని అమ్మ తీసుకొచ్చి నాకు కట్టిందంట. ఎప్పుడైతే మా అమ్మ నాకు ఆ తాడుని కట్టిందో అప్పుడు ఆ ఆత్మలు మా నాన్నని పట్టుకొని మా అమ్మతో, ఏయ్ ఆ తాడు విప్పేయ్, లేదంటే మీ ఆయన ఇక్కడి నుంచి తోసేస్తాం అని అన్నాయి. అప్పటికే మా నాన్న గోడ మీద నిలబడున్నాడు, కిందకి దూకడానికి రెడీగా ఉన్నాడు. నేనుండేది 4th ఫ్లోర్ లో. ఇంకా అమ్మకి ఏం చెయ్యాలో తెలియక నా చేతికున్న తాడుని విప్పేసింది. మళ్ళీ ఆయన ఏంటంటే 5వ రోజు రమ్మన్నారు. అమ్మ మళ్ళీ 5వ రోజు వెళ్ళేటప్పటికి ఆయన ఏమన్నారంటే, అమ్మ ఇది కొంచెం గట్టిగానే ఉంది, అయినా పర్లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి పాపకి సంబంధించింది ఏదైనా తీసుకురమ్మని చెప్తే అమ్మ ఏం చేసిందంటే నా ఫ్రాక్ ఒకటి తీసుకెళ్లి ఆయనకి ఇచ్చింది. ఆయనేమో దాన్ని పూజలో పెడతామని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఇంకా హాస్పిటల్లో ఏంటంటే ఒక ముస్లిం ఆంటీ ఉండేది. ఆ ముస్లిం ఆంటీ వచ్చి నా పక్కన కూర్చొని ఖురాన్ చదివి నా దగ్గరే కూర్చొని మంత్రించిన నీళ్ళని తీసుకొచ్చి నా మీద చల్లింది. ఆ నీళ్ళని చల్లినప్పుడు నేను ఆ ఆంటీని పొమ్మని గట్టిగా అరిచేశానంట. నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడ ఎందుకు చదువుతున్నారు అని గట్టిగా కేకలు వేసేశాను. తర్వాత ఆ ఆంటీ మా అమ్మతో, అమ్మ ఇదేదో తేడాగా ఉంది, నువ్వేదో ఒకటి చెయ్యి, లేకపోతే పిల్ల ఏమైపోతుందో అన్నారంట. ఇదంతా జరుగుతుంది కూడా ఉస్మానియా హాస్పిటల్లోనే. నేను దాదాపు 2 నెలల పాటు అక్కడే ఉన్నాను. ఈవెన్ డాక్టర్స్ కూడా నా కండిషన్ చూసి ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే టెస్ట్లన్నీ చేస్తున్నారు, అంతా నార్మల్ గానే వస్తుంది. MRI స్కానింగ్ నుంచి ప్రతి స్టమక్ స్కానింగ్, ప్రతి ఒక్క స్కాన్ తీశారు, అన్నిట్లోనూ నార్మల్ గానే వస్తుంది.
ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టర్స్ ఏమో ఏంటమ్మా పాపకి అన్నిట్లోనూ నార్మల్ వస్తుంది, కానీ పాప కండిషన్ చూస్తే ఏమీ చెప్పలేకపోతున్నాం మేము అని చెప్పి అక్కడే ఒక పెద్ద డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చి అమ్మ మీ పాప బ్లడ్ శాంపిల్స్ అన్ని తీస్తున్నాము, కొన్ని టెస్ట్లు ఢిల్లీకి పంపిస్తాము, ఒకవేళ మీ పాపకి ఏదైనా కొత్త వైరస్ లాంటిది ఏమైనా వచ్చిందేమో చూద్దాము అని చెప్పేసి నాకు సపరేట్ గా ఒక వార్డ్ ఇచ్చేసారు. అంటే ఇంకా అక్కడ పేషెంట్స్ ఎవ్వరూ లేకుండా ఒక రూమ్ లాంటిది ఇచ్చేసారనమాట. ఎందుకంటే నాకు అన్ని టెస్టుల్లోనూ నార్మల్ అనే వస్తుంది, ఏమైనా కొత్త రకం వైరస్ ఏమైనా వచ్చిందేమో అన్న అనుమానం తోటి నాకు ఒక రూమ్ ఇచ్చేసి ఆ రూమ్ లోనే నన్ను పెట్టారు. నా కేసుని శ్వేత అనే డాక్టర్ గారు టేకప్ చేశారు. ఆ మేడం ఏంటంటే నాతో మాట్లాడించడానికి ట్రై చేసేవారు. డైలీ కూడా నా కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చేవారంట. ఒక్కొక్క ఫ్రూట్ ఇస్తూ నాతో మాట్లాడుతూ మేడం నాకు ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేద్దామని బ్లడ్ తీద్దామన్నా నా బాడీలో నుంచి ఒక్క చుక్క బ్లడ్ కూడా వచ్చేది కాదంట. ఇదేంటి పాప బాడీలో నుంచి బ్లడ్ రావట్లేదని చెప్పి షాక్ అయిపోయింది. ఒక రోజు ఆ మేడం ఏం చేసిందంటే నాకు క్యాన్యులా పెట్టి బ్లడ్ ఎక్కిద్దామని చెప్పేసి అనుకుని డాక్టర్ తో మాట్లాడింది. డాక్టర్ గారు పాప ఒంట్లో బ్లడ్ లేనట్టుంది, ఇలా బ్లడ్ రావట్లేదండి, మనం బ్లడ్ ఎక్కిద్దాము అని చెప్పి అప్పుడు ఆ డాక్టర్ వచ్చి అసలు బ్లడ్ టెస్ట్ చేద్దాము అని బ్లడ్ టెస్ట్ చేయగానే ఆ బ్లడ్ జీపీఓ చూడగానే నాకు 10 వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే అమ్మా బ్లడ్ 10 ఉంది కదా, బహుశా నీకు తీయడం రాలేదేమో అని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ ఇంకొకరు వచ్చి బ్లడ్ తీయడానికి ట్రై చేశారు. అదేంటో మరి ఆయన తీయగానే బ్లడ్ వచ్చింది. ఇంకా ఆయన తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేశారు. అది చూసి అదేంటి నేను ఇప్పుడు దాకా ఎన్నో చేశాను, ఈ పాపకి మాత్రం నాకెందుకు తీయడం రావట్లేదు అనుకొని సరేలే అమ్మా అని చెప్పి నాకు సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేసి ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మీ పిల్ల తినట్లేదన్నా మీరేమీ అలా ఊరుకోకండి, జావ లాంటిది కాచి కొంచెం కూర్చోబెట్టి గొంతులో పోయండి, అలా బలవంతంగా అన్నా సరే కొంచెం కొంచెం ఫుడ్ పెడుతూ ఉండండి అని చెప్పి ఆ శ్వేత డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. నా మీదకి ఏ ఆత్మలనైతే వదిలారో ఆ 3 ఆత్మలు కూడా ఆ రోజు రాత్రి ఆ డాక్టర్ గారిని అటాక్ చేశాయంట. ఆ మేడం ని కొట్టేసి ఏమే నువ్వెందుకు తనకి వైద్యం చేస్తున్నావు, నువ్వు ఇంజెక్షన్స్ అవి ఇవి ఎందుకు ఇస్తున్నావు, ఇవ్వద్దు, నువ్వు చూడద్దు అని చెప్పేసి ఆ మేడం ని బాగా కొట్టాయంట. ఆ మరుసటి రోజే ఆ మేడం మా అమ్మ దగ్గరకు వచ్చేసి అమ్మ మేము మెడికల్ చదువుకున్నాం కదా, మాకు ఇలాంటివంటే నమ్మకం ఉండదు, కానీ మీ అమ్మాయిని నేను చూస్తున్నానని చెప్పి నిన్న రాత్రి నేను పడుకున్నప్పుడు ఒక 3 నీడలు నా మీద దాడి చేశాయి చూడు, నన్ను ఎలా కొట్టాయో చూడు అని చూపించి మీరు ఏదో ఒకటి చెయ్యండి అమ్మా, అమ్మాయిని ఎక్కడైనా తీసుకెళ్లి చూపించుకోండి అని అనేలోపే పెద్ద డాక్టర్ గారు వచ్చి శ్వేత డాక్టర్ తో ఈ అమ్మాయికి ఫ్లూయిడ్స్ మార్చండి, ఫుడ్ లేదు కదా మరీ వీక్ అయిపోతుంది అని చెప్పారు. ఆ తరువాత పెద్ద డాక్టర్ గారు మా అమ్మ వాళ్ళతో మీ పాప పరిస్థితి చెప్పలేం, ఇంకా ఏమీ లేదు, ఇంకా ఈ ఒక్క 10 రోజుల కన్నా ఎక్కువ బతకదు అని చెప్పేశారంట. దానికి శ్వేత మేడం ఏం చెప్పారంటే లేదు డాక్టర్ గారు ఫుడ్ ఇప్పుడిప్పుడే ఇస్తున్నాం కదండి అని చెప్పి ఇంజెక్షన్స్ పవర్ అయినవి ఇద్దాము ఇంకా మారుద్దాము అని చెప్పి మేడం అన్నారంట. దానికి ఆయన సరే అండి ప్రొసీజర్ మీ ప్రాసెస్ మీరు చేయండి అంటే మేడం ఇంజెక్షన్ చేద్దామని ఇంజెక్షన్ చేస్తుంటే నాకు ఏదైతే ఉందో ఇంజెక్షన్ చేయడానికి అది నా బాడీలోకి ఇంజూర్ అవ్వట్లేదంట. సరే క్యాన్యులా నుంచి చేద్దామన్నా అది అవ్వట్లేదు, ఒక్క పక్కేమో సెలైన్ ఎక్కుతుంది, నాకు ఫుడ్ అదే ఏమీ లేదు, నాకు ఆధారమే ఆ సెలైన్ అన్నమాట. అయితే ఆత్మ ఏం చేసిందంటే నా చేతి యొక్క సూది లాగేసింది, లాగేస్తే వీళ్ళెవ్వరూ పట్టించుకోలేదు. అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంజెక్షన్స్ లోపలికి వెళ్ళట్లేదు ఏంటి అనేసి నా చుట్టూనే ఉండిపోయారు. అప్పుడు ఆయాలుంటారు కదా హాస్పిటల్లో మాప్ పెట్టేవాళ్ళు, ఆవిడ చూసి నా బ్లడ్ అంతా మంచం కిందకే పోతుందంట. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మేడం బ్లడ్ పోతుంది అంటే అప్పుడు శ్వేత మేడం చూసి ఆ క్యాన్యులాని సరిచేసి ఆవిడ కూడా భయపడి అమ్మో అని చెప్పేసి అమ్మ నేను ఇంకా రాను అని చెప్పి వెంటనే ఆ మేడము పెద్ద డాక్టర్ గారిని పిలిపించి డాక్టర్ గారు నేను ఈ అమ్మాయి కేసు టేకప్ చేయట్లేదు, నేను లీవ్ పెట్టేస్తున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి మేడం హాస్పిటల్ కి రావడమే మానేశారు. అంతలా భయపడిపోయారు ఆ సిచ్యువేషన్ లో. అంతలా ఆ డాక్టర్ ని కూడా భయపెట్టేశాయి. ఎందుకు అంతలా మేడం భయపడిందంటే క్యాన్యులానే తీసేసి బ్లడ్ కంట్రోల్ అవ్వడానికి మేడం ట్రై చేస్తున్నారనమాట. అలా చేస్తుంటే ఒక్కసారిగా ఆత్మ నా బెడ్ పట్టుకొని పైకి లేపేసింది. నువ్విలా ఎందుకు
ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అది ఎప్పుడైతే నా బెడ్ ని లేపిందో అప్పుడు ఆ మేడం చాలా భయపడిపోయి ఇంకా వణికిపోయారు షివరింగ్ తో. బాబాయ్ నేను ఇక్కడ ఉండనండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ తో మాట్లాడారంట. అయితే డాక్టర్స్ ఏం చేశారంటే ఒక సీసీ కెమెరాను సెట్ చేశారు. నేనుండే రూమ్ లో మొత్తం క్యాప్చర్ అయ్యేలా సీసీ కెమెరాని పెట్టారు. అదంతా సెట్ చేశాక బయటికి తీసుకురండి అమ్మా పాపని, బయట హాల్లోనే ఉంచండి, పాపకి అసలు ఏమవుతుందో అబ్జర్వ్ చేసుకుంటాము, అసలు ఇదేంటి అన్నది అని చెప్పేసి డాక్టర్స్ అన్నారంట. ఇటు చూస్తే నా పరిస్థితి అయితే అస్సలు ఏమీ బాలేదు. కోమాలో ఉన్న పేషెంట్ ఎలా ఉంటారో అలా అయిపోయాను. నాకు ఎన్ని తాయెత్తులు కట్టినా ఏం చేసినా కానీ అవి నన్ను వదిలిపెట్టేవి కాదు. మా అమ్మ వాళ్ళైతే చేయని ప్రయత్నమే లేదు. అమావాస్యకి ఇంకా వారం రోజులుంది అనంగా ఆ ఆత్మలు ఇంకా నాకు కూడా కనిపించేవి, నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. అమ్మ వాళ్ళు చూస్తుండగానే నన్ను బెడ్ మీద నుంచి కిందకు పడేసేవి. మా నాన్న నా దగ్గరకు వచ్చి హనుమాన్ చాలీసా చదువుతుంటే మా నాన్నని కొట్టడం, ఒకసారి అయితే మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేసింది కూడా. మా అమ్మ దగ్గరికి వెళ్ళడం, మా అమ్మ కాళ్ళు పట్టుకొని లాగేయడం, నన్ను కూడా నా కాళ్ళు పట్టుకొని మంచం మీద నుంచి కిందకి లాగేయడం, ఆ ఆత్మలు నా పక్కనే మంచం మీద పడుకోవడం, ఇలాంటివన్నీ జరిగేవి. ఈవెన్ నన్ను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అమ్మ వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తే చాలు వాళ్ళను కూడా అవి ఇబ్బంది పెట్టేసేవి. ఇంకమ్మ ఏంటి ఇన్ని చేసినా ఇలా అవుతుందేంటి అని చెప్పి ఏడుస్తూ ఊర్లో ఉన్న మా నాన్నమ్మకి ఫోన్ చేసింది. ఇలా ఉంది పిల్ల పరిస్థితి, ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే అస్సలు అవ్వట్లేదు అంటే అప్పుడు నానమ్మ ఏమందంటే, సరే నేను ఇక్కడ దుర్గమ్మ అమ్మవారు వచ్చే వారి దగ్గరికి వెళ్తాను, ఆమె ఏం చెప్తుందో చూద్దాము, మన ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పి నానమ్మ అటు పెద్దపాలెం అన్న ఊర్లో దుర్గమ్మ అమ్మవారు వచ్చే వారి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ ఒంటి మీదకి అమ్మవారు వచ్చి మీరు అర్జెంటుగా అమ్మాయి వేసుకున్న బట్టలు తీసుకురండి అనేసి చెప్పారంట. పూజలో పెడదాము అని చెప్పి నానమ్మ ఏలేశ్వరం ఊర్లో ఉంటుంది కాబట్టి ఫోన్ చేసి అమ్మకి చెప్తే అన్నయ్య వెళ్ళాడు నా బట్టలు తీసుకొని. అన్నయ్య అక్కడికి వెళ్ళాడు. అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే పూజలో నా బట్టలు పెట్టారంట. అక్కడ పూజలో ఎప్పుడైతే నా బట్టలు పెట్టారో ఇక్కడ ఆ ఆత్మలు నా దగ్గరికి రాలేక నా చేతిలో ఉన్న సూదులన్నీ పీకేసి ఆ సూదుల నుంచి బ్లడ్ పోయేలా చేసి ఆ సూది నుంచి వచ్చే బ్లడ్ అంతా తాగేస్తూ మీ అమ్మాయిని ఎన్ని చేసుకున్నా మీ పాపని ఉంచము, ఏయ్ నీ బిడ్డ నాకు నచ్చిందే, ఇది అందంగా పుట్టడమే మీరు చేసుకున్న తప్పు, ఇది ఇంత అందంగా ఉంది కదా అందుకే నేను దీన్ని తీసుకెళ్లకుండా ఉండలేకపోతున్నాను, ఇంత అందాన్ని చూసి నేను ఓర్వలేకపోతున్నాను, దీన్ని తీసుకెళ్లే తీరుతాను, ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయి మీ దగ్గర ఉండకూడదు, ఉంటే నా దగ్గరే ఉండాలి, ఇంకెన్నో రోజులు లేదే అని గట్టిగా నవ్వేసిందంట. ఇటు చూస్తేనేమో అసలు నా దగ్గరికి రావాలంటేనే డాక్టర్స్ అందరూ భయపడేవారు, ఎందుకంటే వాళ్ళు జరిగిందంతా కూడా సీసీ కెమెరాలో చూసేవారు. ఇంకా డాక్టర్స్ మా అమ్మ దగ్గరకు వచ్చి వెళ్ళిపోండమ్మా మాకు చాలా ఇదిగా ఉంది అని చెప్తే మా అమ్మ వాళ్ళు కాళ్ళు పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళమండి, కొన్ని రోజులు ఇక్కడే ఉంటామండి, మీ ట్రీట్మెంట్ మీరు ఇవ్వండి అని చెప్పి బాగా ఏడ్చేసరికి వాళ్ళు కూడా ఏమనలేకపోయారు. అలా అయిపోయిన తర్వాత నా బట్టలు పూజలో అయితే పెట్టారు కదా, ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ నాకు అయినా ఏం తగ్గట్లేదు, తను ఏమీ తినట్లేదు, అప్పటి వరకు కూడా మాట్లాడే నేను సడన్ గా మాట్లాడడం కూడా అంటే నా గొంతు మీద ఎవరు కూర్చున్నట్టయి నా గొంతు ఆగిపోయింది, మాట కూడా రాకుండా నాకు జరిగేదంతా కూడా తెలుస్తుంది కానీ అమ్మా నాకు ఇలా ఉంది, అమ్మా నాకు ఇది కావాలి అని నేను చెప్పలేకపోతున్నాను. కనీసం మా అమ్మను కూడా పిలిచి చెప్పలేనంత స్థితిలో నేను అయిపోయాను. నా అంతటా నేను కనీసం నా లిటిల్ ఫింగర్ ని కూడా పైకి లేపి చూపించే అంత శక్తి కూడా నాకు లేదు, అంత దారుణంగా అయిపోయాను. నన్ను చూసి అమ్మేమో ఇంత విధంగా అయిపోయింది నా బిడ్డ అని చెప్పి ఏడుస్తుంటే నాన్నకి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే మేము లేక పుట్టాము అన్నయ్య నేను ఇద్దరము. మా నాన్నకి ఏంటంటే నేనంటే చాలా 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 ఇష్టం. ఇంకా నాన్న అనేవాడంట నా కూతురు చనిపోయింది అంటే నేను కూడా ఇక్కడ నుంచి కిందకి దూకేసి చచ్చిపోతాను అని చెప్పేసి అన్నాడంట. మా నాన్న ఇలా అనడం నాకు ఇలా బాగోకపోవడం ఇంకా మా అమ్మ ఎక్కువ బుర్ర బాదుకొని ఏడ్చేసేది. నాకు అప్పుడే మాట వచ్చి అమ్మా నాకు రెండులా కనిపిస్తున్నాయమ్మా, నువ్వు రెండు చోట్ల నిలబడినట్టు నాకు కనిపిస్తుందమ్మా అని చెప్తే ఇదేంటి రెండులా కనిపించడం ఏంటే బాబోయ్ అని చెప్పి వెంటనే డాక్టర్స్ ని పిలిస్తే డాక్టర్స్ వచ్చి టెస్ట్లు చేసి అమ్మ బ్రెయిన్ క్యాన్సర్ అయి ఉంటుంది, బ్రెయిన్ క్యాన్సర్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ విధంగా కనిపిస్తాయి అని చెప్పేసి అన్నారంట.
అది విన్న తర్వాత అమ్మ అయితే ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది. అయితే మా నానమ్మ అమ్మవారి ఒంట్లో వచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళి నా బట్టలు ఇచ్చేసి వచ్చింది కదా, అయితే ఆవిడే మా నాన్నమ్మకి ఫోన్ చేసిందంట, మీరిక్కడికి అర్జెంట్ గా రండి అని చెప్తే మా నానమ్మ వెంటనే వెళ్ళింది. అమ్మ, పిల్లకి ఎవరో చేతబడి చేశారు, ఈ అమావాస్యలోపు పిల్ల చనిపోయేలా చేశారు, అమావాస్యకి ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది, ఈ లోపు ఏదైనా జరగచ్చు, మీరు అర్జెంట్ గా వెళ్ళి తాడు, నిమ్మకాయ ఈ నీళ్ళని తొందరగా అక్కడికి తీసుకువెళ్ళండి, నిమ్మకాయని తల కింద పెట్టి తాడుని కట్టి ఈ నీళ్ళని తన మంచం చుట్టూ చల్లాలి అని చెప్పందంట. తొందరగా వెళ్ళండి, ఆలస్యం మాత్రం చెయ్యొద్దు అని చెప్పారు. మా ఊరి నుంచి హైదరాబాద్ కి రావడానికి ఒక రోజంతా పడుతుంది. అమ్మవారు ఏం చెప్పారంటే రేపే అమావాస్య 12 గంటల్లోపు ఈ తాడుని కట్టేయాలి, లేదంటే ఇంకా కష్టం అని చెప్పారు. అప్పటికే టైం 11 అయ్యింది. ఆ టైంలో ట్రైన్స్ కూడా ఏమీ ఉండవని చెప్పి టైం లేదు కదా, లేట్ అయిపోతుంది అని నాన్నమ్మ ఏం చేసిందంటే ఎలాగన్నా సరే నన్ను బ్రతికించుకోవాలన్న ఉద్దేశంతో నాన్నేం చెప్పాడంటే ఏది దొరికితే అది ఎక్కేసిరా అన్నాడు. ఇంకా తను లారీ ఎక్కి హైదరాబాద్ అయితే వచ్చేసింది. ఆ వచ్చేటప్పుడు దారిలో ఆ అమ్మవారు ఏం చెప్పారో మొత్తం అమ్మకి నానమ్మ చెప్పారు. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నేను 4వ ఫ్లోర్ లో ఉంటాను కదా, నానమ్మ కింద హాస్పిటల్ దగ్గర ఉంది, అక్కడుండి పైకి ఎక్కుదామనే లోపలే నానమ్మ వచ్చి అక్కడే నుంచొని అమ్మకి ఫోన్ చేద్దామని చెప్పి నంబర్ ని పట్టుకొని అక్కడే నిలబడిందంట, ఎవరన్నా ఫోన్ చేసి ఇస్తారేమో అని. అలా నుంచున్న నాన్నమ్మని సడన్ గా ఎవరు వచ్చి తోసేసినట్టయితే నానమ్మ అక్కడే కింద పడిపోయింది. ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ కదా, పడిపోగానే కాళ్ళు రెండిటికి కూడా దెబ్బ తగిలి ఇంకా అక్కడి నుంచి కదలలేకుండా అయిపోయి అక్కడే ఉండిపోయింది. నా కోసం తెచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నానమ్మ దగ్గరే ఉండిపోయాయి. అప్పుడు ఒక ఆయన మా నానమ్మ దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని అడిగితే ఈ నంబర్ కి ఫోన్ చేయండి అని చెప్పి నంబర్ ఇస్తే అమ్మకు వచ్చింది ఆ కాల్. అమ్మేమో నా దగ్గర ఉంది, ఇంకా మా నాయనమ్మేమో అమ్మ నేను ఇలా కిందకొచ్చాను, నన్నెవ్వరో తోసేసినట్టు అయింది, నేను కింద పడిపోయాను, నా కాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి, నేను పైకి రాలేను, నువ్వే కిందకి రా, వచ్చి ఇవి పట్టుకెళ్ళు అందంట. ఇంకా సరే అని అమ్మ కిందకి వద్దామంటే అప్పుడే ఆ ఆత్మలు నా మంచం, నా బెడ్ పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయాయి. నువ్వు కిందకి వెళ్ళావంటే ఈ మంచంని నేను పైనుంచి కిందకి తోసేస్తాను, కిందకు పడిపోతుంది, నీ ఇష్టం అని చెప్పి అమ్మను బెదిరించిందంట. మా నాన్నని కూడా బాగా కొట్టేసి మా అమ్మని కదలనివ్వకుండా కాళ్ళు 2 పట్టి నా మంచాన్ని అది ఈడ్చేసి ఎలా పడితే అలా పైనుంచి కిందకి తోసేసి నాకు నేనే గోడకేసి గీకిచ్చుకున్నట్టుగా చేసేసి ఇలా చేస్తుంటే అమ్మ ఇంకా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో భగవంతుడా నువ్వే ఉన్నావు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నీ చిత్తం ఏముందంటే అదే చెయ్యి, నా బిడ్డకి ఏమన్నా అయితే మా కుటుంబం మొత్తం ఇంకా నీ దగ్గరకు వచ్చేస్తాం, మేము అందరం కూడా చనిపోతాము అని చెప్పి అమ్మ అనుకుని ఏడ్చేసిందంట. వాళ్ళ నాయనమ్మ తన మనవరాల్ని ఎలా అన్నా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏలేశ్వరం నుంచి అమ్మవారు ఇచ్చినవన్నీ కూడా తీసుకొని హైదరాబాద్ కి ఒక లారీ పట్టుకొని వస్తే చివరికి ఆ ఆత్మలు ఆవిడ్ని పడేసాయి. చివరికి ఆ పెద్ద ఆవిడ కదలలేకుండా అక్కడే ఉండిపోయింది. ఇటు చూస్తే వాళ్ళమ్మని కిందకి వెళ్ళనివ్వకుండా ఆ 3 ఆత్మలు కూడా వాళ్ళమ్మ కాళ్ళని గట్టిగా పట్టేసుకున్నాయి. ఇంతకీ వాళ్ళ నాన్నమ్మ తెచ్చినవి ఆ పిల్ల దగ్గరికి చేరినయా లేదా? కుటుంబం మొత్తం కూడా ఆ పాపని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతుంది. చివరికి ఆ పాపను వాళ్ళు కాపాడుకోగలిగారా లేదా? ఆఖరికి ఆ పాపకి వైద్యం చేసే డాక్టర్ ని కూడా భయపెట్టేశాయవి. ఆ పద్మాత్మ వచ్చి చేతబడి చేశారు, చెల్లి మీదకి 3 ఆత్మల్ని వదిలారు అని చెప్పింది. చిన్న పాప ప్రాణమే కదా, చేతబడి రూపంలో ఒక ఆత్మను వదిలితే సరిపోతుంది కదా, మరీ ఇంత దారుణంగా 3 ఆత్మల్ని వదిలారా? మరీ ఇంత క్రూరంగా చేతబడి చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి, ఇందులోనే ఉంది అసలైన ట్విస్ట్. వాళ్ళ అమ్మగారైతే దేవుడా ఏం చేయదలుచుకున్నావో నువ్వే చెయ్యి అని దేవుడి మీద భారం వేసేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది నేను పార్ట్ 2లో చెప్తాను. మొత్తం కూడా ఒకే వీడియోలో చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ 1 అవర్ వచ్చేసింది. సో అందుకే 2 పార్ట్స్ లా పెడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేసాము. ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు గుండెల్లో దడదడం అని వచ్చింది. అసలే మన హారర్ స్టోరీస్ చాలా భయంకరంగా ఉంటాయి, దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంకా మామూలుగా భయం ఉండదు. ఇకపోతే గివ్ అవేకి మన సబ్స్క్రైబర్స్ లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చెప్తాను. ఫస్ట్ నేమ్ వచ్చేసి రూతు గొల్లా, సెకండ్ నేమ్ వచ్చేసి ప్రియదర్శిని, థర్డ్
థర్డ్ నేమ్ దీప్తి, ఫోర్త్ నేమ్ బిందు, ఫిఫ్త్ నేమ్ సోఫియాన్ అహ్మద్, సిక్స్త్ నేమ్ వచ్చేసి DCZ ఆల్ ఇన్ వన్ అని ఉంది, సెవెంత్ నేమ్ బోయిడి కృష్ణవేణి 8143 అని ఉంది, ఎయిత్ నేమ్ దివ్య సతీష్ వ్లాగ్స్, నైన్త్ నేమ్ అఖిల ముత్యాల, ఇంకా లాస్ట్ నేమ్ ఫైనల్ గా వచ్చేసి జ్యోతి. విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నేమ్స్ రాని వాళ్ళు అస్సలు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే దీనికంటే మంచి గివ్ అవే ఇస్తాను, అది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే ఇది మంచిది కాదా అంటారేమో, ఈసారి శారీస్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామని. ఈ 1 మంత్ కూడా మీరందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, కానీ నేను అందరికీ ఇవ్వలేను కదండి, సో కొంతమందికి ఇచ్చాను. నేమ్స్ అనౌన్స్ చేశాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నాకు మెయిల్ కి కానీ లేకపోతే డైరెక్ట్ గా ఇన్స్టాలో కానీ మీ అడ్రస్ ని మెసేజ్ చేయండి, నేము, మొబైల్ నంబర్, మీ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి. ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా నాకు రెస్పాండ్ అవ్వకపోతే నేను వేరే వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. ఆ ప్యాకింగ్ కవర్స్ నాకు వచ్చిన వెంటనే మీకు శారీస్ ఇంటికి వచ్చేస్తాయి. సో అదండి, విన్నారు కదా, షాకిని డాకిని స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, పార్ట్ 2 ఉంది. అండ్ ఇంకొక విషయం, నాకు స్టోరీస్ ఎలా సెండ్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు. నాకు మెయిల్ కి మెసేజ్ పెట్టండి, నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను, లేకపోతే డైరెక్ట్ గా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో అదండి వాళ్ళ వీడియో. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బాయ్.